నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జానీ మాస్టర్ పరారయ్యారు. అసలు ఆయన ఎందుకు దాచుకోవాలి? ఎందుకంటే తప్పు చేయని వ్యక్తి అయితే ఇక్కడే ఉండి అసలు ఎదిరించి ఈ కేసులో ఏం నడుస్తుంది అని అందరి ముందు వచ్చి మాట్లాడాలి అని చాలా వరకు సోషల్ మీడియాలో వింటున్నాము. కానీ ఇక్కడ చూస్తే ఆయన లడక్ వెళ్ళినట్లయితే తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే అసలు జానీ మాస్టర్ పరారయ్యి ఆయన దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే తప్పు చేయని వ్యక్తి అయితే ఇక్కడే ఉండి ఒక ఆన్సర్ చేయాలని చాలా మంది అంటున్నారు. నిజంగా తప్పు చేశాడు కాబట్టి ఆయన భార్యతో సహా లడక్ వెళ్ళి దాక్కున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు చూస్తే పోలీసులు ఆయన్ని కనిపెట్టారు, లడక్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి వెళ్తున్నట్లు కూడా సమాచారం వచ్చింది. సో దీనిపైన మీరేమంటారు? ఫస్ట్ నెంబర్ 1, నార్సింగ్ పోలీసులు మేము ఆయన్ని అరెస్ట్ చేయము అని క్లారిటీ ఇచ్చారు. ఎందుకు అంటే అది నమోదైంది జీరో ఎఫ్ఐఆర్. మనం ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరి మీదైనా ఇవ్వచ్చు. అప్పుడు జీరో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. తర్వాత వాళ్ళు దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు నార్సింగికి ట్రాన్స్ఫర్ అయింది. నార్సింగిలో ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన వాంగ్మూలాన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు అది తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసి తర్వాత ఈయనని పిలుస్తారు. బాబు ఇలారా, నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. ఆయన ఆన్సర్ కన్విన్సింగ్గా లేకపోతే అరెస్ట్ చేసి రిమాండ్కి వేస్తారు. ఇది బేసిక్గా జరిగేది. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ కంప్లైంట్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ అమ్మాయిని అడిగారు ఫోన్ చేసి, అమ్మ నువ్వు వచ్చి నీ వాంగ్మూలం ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాము అని. ఈ పిల్లేమో నేను ఇక్కడ లేనండి, అవుట్ ఆఫ్లో ఉన్నాను, నేను వచ్చిన తర్వాత రాసిస్తాను అని చెప్పింది. ప్రజెంట్ ఆ అమ్మాయి ఇక్కడ లేదు. ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప వీళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే లేదు యాక్చువల్గా. ఇది బయటికి నిన్న సిఐ గారే, నార్సింగి సిఐ వాళ్ళే చెప్పిన మాట. అయినప్పటికీ లోపల అంతర్గతంగా వీళ్ళు అసలు అదేంటో కనుక్కుందామన్న దీంట్లోనే ఉండి, ఇప్పుడు తొందరగా ఛేదిస్తే ఆ పోలీస్ స్టేషన్కి కదా మంచి పేరు, ఛేదిద్దాము దీన్ని ఎలాగైనా అని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈయనను చూస్తేనేమో ఫస్ట్ ఈయన సిగ్నల్స్ నెల్లూరులో వచ్చాయి, నెల్లూరు నుంచి తర్వాత లద్దాఖ్లో వచ్చాయి, ఆ తర్వాత ఇంకేంటో అడ్రస్ లేకుండా పోయాడు. సో ఫస్ట్ నెల్లూరుకి వెళ్ళాడు, నెల్లూరు తర్వాత ఈయన లద్దాఖ్కి వెళ్ళాడు అని చెప్పేసి వార్త. వీళ్ళు ఏంటంటే సినిమా వాళ్ళే కదా, కథలు బాగా అలవాటు కాబట్టి, అండ్ ఇలాంటి స్టోరీలకి వీళ్ళకి ఆల్రెడీ అండగా త్రివిక్రమ్ గారు ఉంటారు. ఆయన కూడా మంచి స్టోరీ రైటర్, టెల్లర్, నరేటర్ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దృశ్యం సినిమా లాగా ఫోన్ సిగ్నల్ని అలా అటు ఇటు తీసుకెళ్ళి తిప్పుతున్నారనమాట. అంటే వీళ్ళు ఆ రూట్లో వెళ్ళాలి. ఆ ఫోన్ అక్కడ ఉన్నంత మాత్రాన జానీ భాష అక్కడ ఉన్నట్టు కాదు. ఆ ఫోన్ ఎవడో తీసుకెళ్ళి నెల్లూరు దాకా తీసుకెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తాడు, మళ్ళీ లద్దాఖ్ వెళ్ళి ఆన్ చేసి ఆఫ్ చేస్తాడు, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి ఆఫ్ చేసి ఆఫ్ చేస్తాడు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి ఆఫ్ చేస్తాడు. అయితే ఇక్కడ జానీ మాస్టర్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, మొబైల్ మాత్రం వెళ్తుంది. ఆయన మొబైల్ ఆ సిగ్నల్ మాత్రం దేశమంతా తిరిగేసి వస్తుంది. ఓకే, ఈయన వెళ్ళట్లా, ఈయన ఉండాల్సిన చోటే హాయిగా సేఫ్గా ఉన్నాడు. వీళ్ళ ఆవిడ మీద కూడా పాపం ఎలిగేషన్స్ వచ్చాయి. ఆవిడ కూడా ఏదో ఉంది తనైతే. ఇప్పుడు వీళ్ళిద్దరు బయటకు వచ్చి ఆల్రెడీ చెప్పారంట, ఇందాక ఒక న్యూస్ వచ్చింది, మేమేం చేయలేదు, మా మీద కుట్ర పన్నుతున్నారు అని. వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ రూట్స్ వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా తెలివిగా చేస్తున్నారు. అంటే కనుక్కోవద్దు వీళ్ళని అని చెప్పేసి, అక్కడ ఉన్నారంట, ఇక్కడ ఉన్నారంట. ఇప్పుడు అక్కడ 1 సెకండ్ మా లద్దాఖ్ వెళ్ళినోడు దేశం దాటి లండన్ పోలేడు, పెద్ద విషయమా? అప్పటికైతే ఇంక ఎఫ్ఐఆర్ అవ్వలేదుగా. ఎఫ్ఐఆర్ అయితే ఆయన వెళ్ళలేడేమో, వెళ్ళొచ్చుగా. కాకపోతే గతంలో కూడా కేసు ఉంది కాబట్టి దేశం దాటుదో తెలియదు. అందుకే ముంబై, చెన్నై అని చెప్పారు, కానీ విదేశాలకు వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. మేబీ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అంటే గతంలో 2019 కేసు ఉంది, శిక్ష పడిందంటే ఆ కేసు లేనట్టే తర్వాత ఇప్పుడు ప్రజెంట్. సో విదేశాలకు కూడా తిరగవచ్చు. ఇక్కడ ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు కాబట్టి మరి మనకు తెలియకుండా ఇంకేమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయేమో తెలియదు. లలితను తప్పు చేశాడు, హ్యాపీగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ అమ్మాయికి అయితే అన్యాయం చేశాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. అండ్ ఆల్రెడీ సస్పెండ్ అవుతాడు, ఇక మీదట సినిమాలు చేయడు, అండ్ అయిపోయింది, కెరీర్ క్లోజ్.
ఇంకా దాని గురించి ఏం మాట్లాడతాం. అయితే ఇక్కడ చూసుకుంటే జానీ మాస్టర్ మరి మీడియా ముందుకి వచ్చి కూడా ప్రజెంట్ చేయట్లేదు. ఆయన ఈ కేసులో నేను నిందితుడిని కాదు, నేను ఏ తప్పు చేయలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయొచ్చు కదా వచ్చి. యాక్చువల్లీ 1 వీక్ నుంచే సీరియస్ యాక్షన్ మొదలైంది. 2-3 వీక్స్ నుంచే ఝాన్సీ లాంటి వాళ్ళకి తెలిసి వచ్చింది. అంతకు 1 మంత్ ముందు నుంచే వీళ్ళ గ్రూప్స్లలో అన్నిట్లో పిల్ల షేర్ చేస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ అని. సో వీళ్ళు అప్పుడే జాగ్రత్త పడ్డారు. అప్పటి నుంచే ఏదో రోజు ఈ పిల్ల బయటికి వస్తుంది, మనం ఇలా చేయాలి. చూసారు ఆ పిల్ల బయటికి వెళ్తుంది అనేలోపే వీళ్ళు ఫరారు అయిపోయారు. ఆల్రెడీ ముందే తెలిసిపోతుంది వార్తలు, పెద్ద విషయమేం కాదు. బయటకు వచ్చింది, మొత్తం రాదంతం జరుగుతూనే ఉంది. ఎక్కడో మూలకు కూర్చొని వార్తలన్నీ చూస్తూ ఉంటాడు. ఓవరాల్గా జరిగేదైతే అదే. అంటే ఇప్పుడు చూసుకుంటే దేశంలో అమ్మాయిల మీద అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. రీసెంట్గా మనం చూసుకుంటే కోల్కతా డాక్టర్ పైన కూడా ఎలా జరిగిందో. సో మరి ఇవన్నీ తెలిసి కూడా ఇంత తెలిసిన జానీ మాస్టర్ మళ్ళీ ఎందుకు ఇదే తప్పు చేయడం అంటారు? గతంలో చూసుకుంటే ఆయన పైన ఆల్రెడీ 2015 ఈయన టీనేజర్స్ అంటే పిచ్చమ్మా ఈమెకి. ఓకే, నన్ను ఎవడో ఏం చేయలేడని అనుకున్నాడు. అప్పట్లో వాళ్ళండా ఉంది వీళ్ళండా ఉంది, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇంకా వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకా బోల్డ్ అన్ని చేస్తాడు. మొత్తం మాదే ఉంది. ఇప్పుడు ఆ పిల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఎందుకు 6 ఏళ్ళ తర్వాత ఇన్ని రోజులు చెప్పలేదు అంటే 6 years నుంచి ఆమెకి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది కాబట్టి తను ఆ ఏం మీద ఉంది. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చెయ్యేసినా సరే తిప్పి కొడతానే ఉంది. నన్ను తిప్పి కొడతామని ఆయన కూడా పగ తీర్చుకుంటానే ఉన్నాడు ప్రతి దాంట్లో. అందరి ముందు తిట్టడం, గేలి చేయడం లాంటివి. సో ఈ పిల్ల కూడా చూసింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యింది, కార్డు ఉండాలి. కార్డు కోసం 6.5 లక్షలు ఇస్తే కార్డు రావట్లా. సరే నా కార్డు లేదు, నీ కార్డు నా కార్డు మీద కూడా పని చేసుకోవచ్చు. పని చేద్దామంటే డాన్సర్లని ఇవ్వట్లా. మరి ఎలా? చూసింది. ఇక్కడ దాకా లాగకూడదు యాక్చువల్గా చెప్పాలి అంటే. నువ్వు ఎంత రెచ్చిపోతావు, అవతల వాళ్ళు కూడా అయితే అణిగమనుకుంటారు, లేదా ఉప్పెనలా పొంగుకు వస్తారు. అది ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా అంతే కదా, వాడుకున్న రోజులు వాడుకున్నారు. ఒక్కసారిగా పోవే ఎల్లు అన్నారు. అవకాశం ఏది రాని అడిగితే తెంచుకుంది కట్టలు. ఒక్కసారిగా తెగేదాకా లాగొద్దు ఎప్పుడు. ఈ అమ్మాయిని కూడా నువ్వు గతంలో కూడా నువ్వు నిజంగా ప్రేయసిలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. నీకు నిజంగా ఆ పిల్ల నచ్చితే ప్రేమ ఒలకపోసి ప్రేయసిలా మెయింటైన్ చేసి ఈ రోజు వరకు ఆ పిల్ల నీకు చెప్పేది కాదు. ఇష్టం ఉన్నట్టు నువ్వు కొడుతుంటే, రక్కుతుంటే, గీకుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? అలానే ఎంత నరకం అనుభవిస్తుంది, ఎన్నాళ్ళుగా అనుభవిస్తుంది. తనకంటూ ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా వస్తుంది. మేబీ ఈ 5 years కూడా అమ్మాయిని జానీ మాస్టర్ మేబీ ఒక లవర్గానే ట్రీట్ చేసి ఉంటాడు. సో ఈ అమ్మాయి కూడా అంత చనువిచ్చి ఉంటుందేమో, అందుకే కదా ఆయన కొట్టడం వరకు కూడా వచ్చింది. అంత చనువులు గినువు ఇవ్వడానికి, ఇంత మాస్టర్ ప్లాన్ వేయడానికి ఆ పిల్ల చిన్నపిల్లమా. 14 years అప్పుడు వచ్చింది, ఇప్పుడు 21 years. అమ్మాయి చిన్నపిల్ల. అన్ని రాజకీయాలు అంటగట్టాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్పితే ఇంట్లో కూర్చోబెడతారు. అమ్మ పలానా మాస్టర్ నన్ను గోకుతున్నాడు అంటావు. మరి అలా గోకించుకునే చోటికి నువ్వెందుకు వెళ్ళావమ్మా, ఇంట్లో కూర్చో అంటారు కదా. అవును, ఆ చోటే గోకుడు చోటు, నువ్వెందుకు వెళ్తున్నావు అంటారు. ఆమెకేమో అవ్వాలని ఉంది కొరియోగ్రాఫర్, అంటే భయపడి పాపం తను చెప్పాలా. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయిన తర్వాత అయినా కూడా నువ్వు ఇబ్బంది పెడుతుంటే ఒక్కసారిగా చెప్పేసి